వెల్కమ్ టు క్షత్రియ భేరి. నిర్మలమైన రూపం, నిండైన మనసు, ఎంతో మంది పేదలకు ప్రాణదానం చేసిన మహోన్నత వ్యక్తి. ప్రజారోగ్య అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ కేజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేస్తూ వైద్యుడిగా ఎంతో మంది పేదవారికి అత్యాధునికమైన చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చిన మంచి మనిషి డాక్టర్ జి అర్జున గారు. కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ మనకి తెలిసిన విషయాలు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఆ విషయాలు ఏంటో ఈరోజు తెలుసుకోవడం కోసం క్షత్రియ భేరి కేజీహెచ్కే వచ్చింది. మరి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున గారు ఈరోజు మనతో ఉన్నారు. మన కేజీహెచ్ కోసం ఈరోజు ఆయన నోటిలోనే, ఆయన మాటలతోనే విందాం. సార్ చెప్పండి, అసలు కేజీహెచ్ హిస్టరీ ఏంటి? కింగ్ జార్జ్ హాస్పిటల్ కింగ్ జార్జ్ 2 అనే ఆయన పేరు మీద నామకరణం చేయబడిందండి. ఈ హాస్పిటల్ చాలా చారిత్రాత్మకమైన హాస్పిటల్. ముందు 40 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్తో ఆంధ్ర మెడికల్ కాలేజీ 1924లో స్థాపించబడింది. అప్పుడు దీనికి అటాచ్డ్గా ఒక సివిల్ డిస్పెన్సరీ అనేది ఉండేది. ఈ సివిల్ డిస్పెన్సరీ దినదినాభివృద్ధి చెందేసి ఈ రోజున 200 మంది మెడికల్ స్టూడెంట్స్ ఇయర్లీ ఇన్పుట్తో కింగ్ జార్జ్ హాస్పిటల్ అప్పటి నుంచి కూడాను మరి డెవలప్ అయిందండి. ఇది చాలా పెద్ద హెరిటేజ్ హాస్పిటల్. ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో ఇది 2వ అతిపెద్ద పురాతనమైన పెద్ద హాస్పిటల్. మొట్టమొదటిది కలకటాలో ఉన్నదండి. ఈ హాస్పిటల్లో ప్రస్తుతము 26 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 26 డిపార్ట్మెంట్స్లో స్పెషాలిటీసు, సూపర్ స్పెషాలిటీసు, సబ్ స్పెషాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ సుమారుగా రోజుకి 2000 నుంచి 3000 వరకు పేషెంట్లు, ఓపీ పేషెంట్లు వస్తూ ఉంటారు. అందులో 1000 నుంచి 2000 మంది పేషెంట్ల వరకు కూడా ఇన్ పేషెంట్స్గా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉత్తరాంధ్రలో కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడాను పేషెంట్లు ఇక్కడికి వస్తూ ఉంటారండి. నేను ఇదే మెడికల్ కాలేజీలో 1976లో జాయిన్ అయ్యాను. ఇక్కడ విద్యను అభ్యసించాను. ఇక్కడ విద్యను అభ్యసించడం అంటే అప్పట్లో భారతదేశంలో అతి మంచి కాలేజీల్లో చేరినంత ఆనందంగా ఉండేది మాకు. మా కాలేజీ నుంచి వెళ్ళి ఇతర దేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు చాలామంది కూడాను ఈ కాలేజీకి వాళ్ళ పే బ్యాక్ టు ది సొసైటీ అని చెప్పేసి డెవలప్మెంట్కి చాలామంది డాక్టర్లు ఉంటున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ అప్పుడు కేవలం పేషెంట్ ఓరియంటెడ్గా ఉండేది. రోగి ప్రథమం. మాకు రోగి అనే వాళ్ళని దగ్గర పెట్టుకొని మాకు టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మంచి విలువలతో కూడిన విద్యను మేము ఇక్కడ అభ్యసించాము. మాకు విద్య చెప్పిన ప్రొఫెసర్సు, ట్యూటర్స్ వీళ్ళందరూ కూడాను చాలా గొప్ప మానవీయ భావం ఉన్నవాళ్ళు. నేను మంచి స్టూడెంట్ని తయారు చేస్తే వాళ్ళు మంచి డాక్టర్గా వెదిగి వాళ్ళు దేశానికి సేవ చేస్తారన్న కాన్సెప్ట్తో మాకు ఆ రోజు పాఠాలు చెప్పారు. అదే కాన్సెప్ట్తో మేము ఇప్పుడు కూడాను పేషెంట్లకి సేవ చేస్తూ ఉన్నామండి. కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇప్పట్లో మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కూడా డెవలప్ అయింది. ఇక్కడ మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము, ఓపెన్ హార్ట్ సర్జరీస్ కూడా చేస్తున్నాము. అదేవిధంగా రీసెంట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషను, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడాను కావాల్సిన వస్తువుల గురించి ప్రభుత్వం అడగటం జరిగిందండి. దాన్ని కూడా మేము సిద్ధం చేసి ఉంచుతున్నాము. ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాకు 70 కోట్ల రూపాయలతో మరి ఎస్టిమేట్ చేంజ్ చేసి 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో మెయిన్గా ఆంకాలజీ బ్లాక్గా నామకరణం చేయడం జరిగింది. వరల్డ్ క్లాస్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఇవ్వడానికి కూడా మరి మేము ఇక్కడ సన్నాహాలు చేస్తున్నాము. ఆ బ్లాక్ 2 సంవత్సరాల్లో పూర్తి అయిపోతాం. రైట్ సార్. మరి ఈ కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్గా ఇది పేరొందింది బాగా. కానీ పూర్వం అంటే ఈ బ్రిటిష్ పరిపాలన ఏదైతే జరిగిన తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమన్నారంటే, మన మహాత్మా గాంధీ జాతిపిత పేరు మీద కింగ్ జార్జ్ వచ్చేసి కరమ్చంద్ గాంధీ హాస్పిటల్గా నామకరణం జరగాలని చాలా ప్రతిపాదనలు వచ్చాయి. దీని గురించి చాలామంది ప్రతిపాదించారు, చాలామంది ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. అలా కానీ అదేం జరగలేదు. ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా?
కింగ్ జార్జ్ హాస్పిటల్ పేరుని ఒక 15 సంవత్సరాల క్రితము మార్చి ఎవరన్నా దాత ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు మీద మారుదామనేది కొంతవరకు సమాచారం ఉన్నదండి అప్పట్లో. కానీ కరమ్చంద్ గాంధీ పేరు మీద, జాతిపిత పేరు మీద మారుదామనేది మరి మాకు అలాంటి ప్రపోజల్స్ ఏమీ రాలేదు. అయితే అప్పట్లో డొనేట్ చేస్తారు కాబట్టి హాస్పిటల్ పేర్లు మార్చుకుంటూ పోతూ ఉంటే ఎవరి పేరును పడితే వాళ్ళ పేరు మీద హాస్పిటల్స్ మారుస్తారు కాబట్టి చారిత్రకమైన హాస్పిటల్ కింగ్ జార్జ్ హాస్పిటల్ కాబట్టి దీని పేరు మార్చకుండా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అప్పుడు స్పందన రావటం వలన అలాంటి ప్రతిపాదనలు ఏవి కూడాను మళ్ళీ తెర మీదకు తీసుకురాలేదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాలు అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి మా స్టూడియోకి వచ్చి మీరు మరిన్ని వివరాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కింగ్ జార్జ్ హాస్పిటల్ యొక్క ప్రతిభ, ఇక్కడ మేము అందించే సేవలు ప్రతి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ తెలిసేలాగా మా హాస్పిటల్ స్థాయి గురించి నేను తప్పకుండా వచ్చి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనతో పాటు క్షత్రియ భేరి స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుత ఆరోగ్య వ్యవస్థ యొక్క పరిధి, అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు వంటి వాటి వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా మా క్షత్రియ భేరికి వచ్చి మాతో మీ సమయాన్ని వెచ్చిస్తున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు సార్. సార్ చెప్పండి, అసలు అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ముందు దీని యొక్క హిస్టరీ మాట్లాడుకున్నాం అండ్ ఎలా వచ్చింది ఏంటి అన్నది మాట్లాడాం. సార్ అసలు బ్రిటిష్ వారు ఈ కేజీహెచ్ని ఇక్కడ స్థాపించడం యొక్క వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బ్రిటిష్ వారు మన పరిపాలిస్తున్న టైంలో వారికి కూడా సివిల్ హాస్పిటల్ అనేది ఒకటి అవసరం ఉంది కాబట్టి వారు ఎక్కువగా వర్తకము సముద్రం ద్వారా చేసేవారు కాబట్టి అప్పట్లో నార్త్ కోస్ట్ ఆంధ్రాలో విశాఖపట్నం వారికి అనుకువగా ఉందని చెప్పేసి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడి నుంచి వారు సముద్రయానం చేస్తూ మనల్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఆ కోవకు చెందిందే విశాఖపట్నంలో ఉన్న కింగ్ జార్జ్ 2 హాస్పిటల్. దాన్ని కింగ్ జార్జ్ హాస్పిటల్ అని చెప్తున్నాము. ఇది ఈస్ట్ కోస్ట్లో 2వ అతిపెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్ 1924లో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఒక మెడికల్ స్కూల్గా స్థాపించబడింది. అప్పట్లో ఒక 40 మంది స్టూడెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వైద్య వృత్తి నేర్పిస్తూ ఉన్నారు. ఆ కోవలో అనుబంధంగా ఆంధ్ర మెడికల్ కాలేజీకి అనుబంధంగా కింగ్ జార్జ్ ఆసుపత్రిని డిస్పెన్సరీ రూపంలో స్థాపించడం అయినది. అదే దినదినాభివృద్ధిగా ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్గా వర్ధమానం చెందింది. మరి స్వాతంత్రానికి ముందు ఉత్తరాంధ్రకు సంజీవనిగా బ్రిటిష్ పాలకులు కేజీహెచ్ను నిర్మించారు. అప్పటి రోజుల్లో ఉన్న జనాభా వేరు, ఇప్పటి రోజుల్లో ఉన్న జనాభా వేరు. వారి అవసరాలకు తగ్గట్టుగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సమాజంలో వస్తున్న మార్పులను బట్టి, సమాజంలో ఉన్న డిమాండ్ని బట్టి వైద్యుల సంఖ్య పెరిగింది, హాస్పిటల్ సంఖ్య పెరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ రావడం జరిగినది. గవర్నమెంట్లో కూడాను మెడికల్ కాలేజెస్ ఆ తర్వాత అభివృద్ధి చెందింది. మన రాష్ట్రంలో కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ కింద ఆంధ్ర మెడికల్ కాలేజ్ 2 కాలేజెస్లే ఉండేవి. ఇప్పుడు గణనీయంగా ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెరిగినాయి. అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజు, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పెరిగినాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలనంటే పెరుగుతున్న జనాభాకి సరిపడా వైద్యం అందిస్తున్నాము. కాకపోతే వైద్యుల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉందమ్మా. మరి కేజీహెచ్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా మందికి ప్రాణదానం చేసింది. మరి నేడు బైపాస్ సర్జరీలకు, ఓపెన్ హార్ట్ సర్జరీలకు ఇది అనువుగా ఉందంటారా? కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఒక 5 years బ్యాక్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో డాక్టర్ నరసింహం గారు అని చెప్పేసి స్పెషలైజ్డ్ కార్డియోథొరాక్స్ సర్జన్ మనకు అవైలబుల్గా ఉండేవాళ్ళు. అప్పట్లో మేము కూడాను ట్యూటర్స్గా
ఆ డిపార్ట్మెంట్లో జనరల్ సర్జరీ చేసిన తర్వాత జాయిన్ అయ్యేవాళ్ళం. సో మా సహాయ సహకారాలతో ఆయన ఒక్కడ ఉండి కూడాను ఎన్నో ఓపెన్ హార్ట్ సర్జరీస్, క్లోజ్డ్ హార్ట్ సర్జరీస్లు చేసేవాళ్ళం. రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ కూడాను మేము అందించేవాళ్ళం. ఆయన రిటైర్ అయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవడానికి కొంత టైం పట్టింది. ప్రస్తుతం మనకి 2 కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఉన్నారు. వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు, క్లోజ్డ్ హార్ట్ సర్జరీలు కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరంలో మనం 100 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసామండి. సో ఈ యొక్క మునుముందు కూడాను కార్డియాలజిస్టుల సంఖ్య పెరిగితే తప్పకుండాను ఓపెన్ హార్ట్ సర్జరీస్ మనం చాలా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్ర మెడికల్ కాలేజీ క్రింద నార్త్ కోస్టల్ ఆంధ్ర ఫౌండేషన్ ద్వారాను మనం ఇక్కడ కార్డియాలజీ విభాగాన్ని సమకూర్చాము. ఈ ప్రైవేట్ హాస్పిటల్ లేనప్పుడు కూడాను 1985 నుంచి కూడాను ఈ హాస్పిటల్లో మనం కార్డియాలజీ సేవలు అందించేవాళ్ళం. ఎక్కడ ఏ ప్రాంతం నుంచి అయినా కూడాను చెస్ట్ పెయిన్తో, కార్డియాక్ ప్రాబ్లంతో మన హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యేవాళ్ళం. మనం చాలా సేవలు అందించేవాళ్ళం. మరి గైనిక్ వార్డ్ తీసుకున్న బర్నింగ్, ఆర్థోపెటిక్, ఆంకాలజీ, రేడియాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా అధునాతన పరికరాల అవసరం ఎంతైనా ఉంది. మరి వాటిని సమకూర్చడానికి మీ బడ్జెట్ సరిపోతుందంటారా? వైద్య పరికరాలు సమకూర్చడానికి బడ్జెట్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటున్నారు. కాకపోతే ఈ న్యూ టెక్నాలజీ పెరిగిన తర్వాత టెక్నోక్రాట్స్ కూడాను టెక్నాలజీ మీద ఆధారపడటం వలన చాలా వినూత్నమైన మార్పు వైద్య రంగంలో కూడా రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేయటం, నీ ఆర్థోప్లాస్టీ చేయటం, టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయటం, ఇవన్నీ కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రస్తుతం మేము చేస్తున్నాం. అయితే ఎప్పుడైతే మాకు అవసరానికి తగ్గట్టుగా బడ్జెట్ లేని టైంలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన డాక్టర్స్ చాలామంది అబ్రాడ్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ కోవకు చెందిందే అమ్కానా అని ఆంధ్ర మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ నార్త్ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడాను ఒక గ్రూప్గా తయారయ్యి ప్రతి సంవత్సరం కూడాను ఏదో ఒక బ్యాచ్ వాళ్ళకు తోచిన విధంగా మాకు పరికరాలను సప్లై చేస్తూ ఉన్నారు. అవసరమైన చోట నిర్మాణాలు చేస్తూ ఉన్నారండి. ఆ కోవకు సంబంధించి ఈ మధ్యకాలంలోనే లేడీస్కి గర్భాశయం యొక్క సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ దాని కింద ఒక 4 crores అనేది అమ్కానా వాళ్ళు మాకు ఇవ్వటం జరిగింది. వాళ్ళ సౌజన్యంతో మేము స్పేస్ ప్రొవైడ్ చేసాము. అధునాతనమైన చికిత్సలు ప్రస్తుతం చేస్తూ ఉన్నాము. మాకు బడ్జెట్ క్రంచింగ్ ఏమి లేదు. ఎందుకంటే ప్రస్తుతం మేము ఎన్టీఆర్ వైద్య సేవలో ట్రస్ట్లో మేము చేసే సేవల వలన మాకు వచ్చే డబ్బు మాకు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొనుక్కోవడానికి సరిపోతుంది. కేవలం ఏంటంటే ప్రభుత్వం వారు మాకు పర్మిషన్ ఇస్తే హెచ్డిఎస్ ఫండ్స్లో, హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్లో కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని మేము ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అయినా కొనుక్కోవడానికి మాకు సరిపడా ధనం సరిపోతూ ఉంది. మరి మన కేజీహెచ్లో ఉండే వైద్యుల్లో నిష్ణాతులకు మేధాశక్తికి కొదవలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్ తాకిడిని తట్టుకునే దిశగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా కింగ్ జార్జ్ హాస్పిటల్ ఈజ్ ఏ కింగ్ ఫర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ అమ్మ. కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ తాకిడిని తట్టుకునే పరిస్థితి ఎప్పుడూ లేదు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళే కింగ్ జార్జ్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ విస్తరించి ఉన్న సేవలు, ఇక్కడ ఉన్న సీనియర్ ప్రొఫెసర్స్, మేధావులు మీరు అన్నట్టుగా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మాకు బెడ్ స్ట్రెంత్ 1037 బెడ్స్ మాకు శాంక్షన్ బెడ్స్. దానికి భిన్నంగా మేము ఇప్పుడు 1500 నుంచి 1600 వరకు కూడా బెడ్స్ని ప్రొవైడ్ చేసి మేము వైద్య చికిత్సలు అందిస్తున్నాము. మా దగ్గర బెడ్కి 2 మంది గర్భిణీ స్త్రీలు డెలివరీ అవడానికి వచ్చి డెలివరీ అయి చక్కగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో ఇంటికి చేరుతూ ఉన్నారు. కాబట్టి కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడాను ఎలాంటి పోటీ ఏం కాదు. మేమే ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ సేవలు చేస్తున్నాము, ఎక్కువ ఆపరేషన్లు చేస్తున్నాము, ఎక్కువ కీలకమైన వైద్య పరికరాలని మేము తెచ్చుకుంటూ ఉన్నాము. బిల్డింగ్లు అయితే వాళ్ళకి కొత్త బిల్డింగ్లు ఉన్నాయి, కానీ మా దగ్గర ఉన్నంత మ్యాన్ పవర్, మా దగ్గర ఉన్న టెక్నాలజీ, మా దగ్గర ఉన్నంత ఎక్స్పీరియన్స్ టీచర్స్ వాళ్ళ దగ్గర లేరు. రైట్ సార్. మరి గత 50 సంవత్సరాల కాలంలో కేజీహెచ్ పలు రంగాల్లో అభివృద్ధి చెందిందని పలువురు చెబుతున్నారు. ఆ ప్రయత్నాలు సవివరంగా మా క్షేత్రీయ ప్రేక్షకులకు మీరు వివరించగలరా సార్? కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రస్తుతము 26 విభాగాలు ఉన్నాయండి. 26 విభాగాలు ఉన్న ఏ ప్రైవేట్ ఆసుపత్రి కానీ, ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీని కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఈ 26 విభాగాల ద్వారా
మేము స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడాను మేము అందిస్తున్నాం. ప్రస్తుతము 80 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను ఒకటి తయారు చేస్తున్నాము. దాన్ని సిఎస్ఆర్ బ్లాక్ అని నామకరణం చేశాము. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చేసేసి వాళ్ళ ధన సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని 7 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ తయారు చేసుకుంటున్నాము. గత 2-3 సంవత్సరాల నుంచి ఆ ప్రతిపాదనలు వచ్చినాయి. ప్రస్తుతము ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. కన్స్ట్రక్షన్ చాలా వేగంగా అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలలో 500 పడకల వెర్టికల్ బిల్డింగ్ని కింగ్ జార్జ్ హాస్పిటల్లో నిర్మించుకోవడం అనేది అది చాలా పెద్ద కార్యక్రమం. దానికి నేను చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇప్పటివరకు కూడాను గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్సే ఉన్నాయి, వెర్టికల్ బిల్డింగ్స్ లేవు. 27 ఎకరాల స్థలంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ విస్తరించబడిన వెర్టికల్ ఫ్లోర్స్ లేకపోవటం వల్ల ప్రజలకు మేము సింగిల్ బెడ్స్ కొన్ని యూనిట్స్లో ఇవ్వలేకపోతున్నాము. అది అంటూ రావడం జరిగితే ఆంకాలజీకి అంటే కొత్త పద్ధతుల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి, డిటెక్షన్కి, రేడియోథెరపీకి, అలాగే సర్జికల్ బ్లాక్కి అక్కడ 500 బెడ్స్ తయారవుతూ ఉన్నాయి. అది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఆ తర్వాత రెండవ ప్రాజెక్టు క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ లేడీస్లో మరి న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అనేది మనకు ఉంది. ఆ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ క్యాన్సర్ అనేది ఆరంభ దశలో ఉంటుంది, ఎక్కడెక్కడ క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ కనుక్కొని థైరాయిడ్ క్యాన్సర్ దగ్గర నుంచి గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వరకు కూడాను మనం రేడియోథెరపీ ఒక విధానం అయితే మందులు ఇచ్చి కూడాను న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ద్వారా మరి క్యాన్సర్ రోగిని మనం నయం చేయడానికి చాలా అవకాశం ఉందండి. అదేవిధంగా ఓపీ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇప్పటి వరకు కూడాను 20 బెడ్లతోనే కింగ్ జార్జ్ హాస్పిటల్ అత్యవసర విభాగం అనేది జరుగుతూ ఉంది. సో అది వచ్చే డిమాండ్కి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్కి, పాలిట్రామాకి సరిపోవట్లేదు. కాబట్టి 4.3 క్రోర్స్ పెట్టి వ్యయం చేసి కొత్త న్యూ క్యాజువాలిటీ బిల్డింగ్ అనేది పాత క్యాజువాలిటీ బిల్డింగ్ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది ఇంకా 2-3 నెలల్లో ఆపరేషన్స్కి వస్తే అక్కడ 50 పడకలతో అత్యవసరమైన ప్రమాద స్థాయిలో ఉన్న పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మేము సిద్ధం చేసుకుంటున్నాం. సార్, మరి కేజీహెచ్లో చేరే రోగులకు కేవలం వైద్యమే కాకుండా ఓదార్పు, సానుభూతి చాలా అవసరం. ఆ దిశగా ఎలాంటి దృష్టి సారిస్తున్నారు మీరు? యాక్చువల్గా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం కోల్పోయిన తర్వాత తన భాగ్యానికి చాలా దూరంగా ప్రాణాపాయ స్థితిలో చాలామంది రోగులు జాయిన్ అవుతూ ఉంటారు మా దగ్గర. అందులో చాలామంది స్వస్థత పొందుతూ ఉంటారు. సో ఈ స్వస్థత అనేది హోలిస్టిక్గా ఉండాలి. కాబట్టి మేము వైద్యము చేయటమే కాకుండా, ఆపరేషన్లు చేయటమే కాకుండా పోస్ట్ సర్జికల్ కౌన్సిలింగ్ చేయటం, పోస్ట్ డిజీజ్డ్ రికవరీ తర్వాత కొంతమంది వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా కౌన్సిలింగ్ చేయటం, ఎవరైనా రిలీజియస్గా కానీ లేదనంటే ఇంకా ఎవరైనా స్వస్థత చేకూర్చేవాళ్ళు దైవ ప్రార్థనలు అలాంటివి చేసేవాళ్ళని కూడాను మేము ఇప్పుడు అలో చేస్తున్నాం. ఒకప్పుడు మేము అలో చేసేవాళ్ళం కాదు. అంటే రోగి సమూలంగా డిసీజ్ నుంచి బయటపడ్డాడంటే సంతోషంగా, హ్యాపీగా బయటకు వెళ్ళాలి. అందుకనే మేము ఇచ్చే మందులే కాకుండాను స్వస్థత సంబంధించినంత వరకు కూడాను పాజిటివ్ హెల్త్ ఉండేలాగా మేము కౌన్సిలింగ్కి ఎవరైనా ఎన్జిఓస్ వచ్చినా మా డాక్టర్స్ కానీ తర్వాత మిగతా పారామెడికల్ వాళ్ళని కానీ మేము ఆ దిశగా తీసుకుంటున్నాము. సోషియాలజీలో రీసెర్చ్ చేస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ వచ్చే సోషియాలజిస్టులు కూడాను పేషెంట్ కౌన్సిలింగ్కి మేము వాడుకుంటూ ఉన్నాము. సో మరి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆనాటి విశాఖ జిల్లా కలెక్టర్ శ్యామలరావు గారు జనరిక్ మందులను జీవనధార ఫార్మసీను మొదట కేజీహెచ్లోనే తొలుగు అడుగు వేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించింది. దీని గురించి ఏదైనా వివరిస్తారు? నిజంగా ఈ జనరిక్ మందులు ప్రవేశపెట్టడం అనేది పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుందండి. ఎందుకంటే అప్పట్లో మన విశాఖ కలెక్టర్ గారు శ్యామలరావు గారు ఈ ఫార్మసీ కౌన్సిల్ని ఏర్పాటు చేసి ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళని సంప్రదించి ఫార్మసిస్టులందరినీ కూడా సంప్రదించి గవర్నమెంట్ ఇక్కడ ఉన్న డిమాండ్కి తగ్గట్టుగా కొన్ని మందుల్ని సరఫరా చేయలేని కారణంగా కొన్ని అవసరమైన మందుల్ని పేషెంట్కి వైద్యులు ఇన్ హౌస్లో నుంచే ప్రిస్క్రిప్షన్ చేయటం, అవి బయట మార్కెట్లో పేషెంట్లు కొనుక్కోలేని స్థితిలో ఉండటం,
అత్యవసర పరిస్థితుల్లోనే మేము రాసామండి ఈ మందులు, ఇక్కడ లేని మందులే రాసామని చెప్పేసి డాక్టర్ కూడా అప్పుడు చెప్తూ ఉండేవాడు. సో అలాంటి గందరగోళం పరిస్థితుల్లో ఈ జనరిక్ మందులను అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల బ్రాండెడ్ మందులు మనం గవర్నమెంట్ నుంచి కొన్నే తెప్పించుకుంటున్నాము, కొన్ని మందులు బ్రాండెడ్ మెడిసిన్స్ మనం తెప్పించుకోవట్లేదు. గవర్నమెంట్ కూడా అప్పట్లో చాలా వరకు జనరిక్ మందులనే ప్రవేశపెట్టేది. అయితే ఈ మెడిసిన్స్ అనేవి ఒక ఫార్మసీ కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీ నుంచి వీళ్ళు బిడ్స్ వేసి ఎవరైతే తక్కువకి బిడ్ వేస్తూ ఉంటారో గవర్నమెంట్ పాలసీ ప్రకారము ఆ బిడ్డర్ని తీసుకొని వాళ్ళు సరఫరా చేసే మందుల్ని మనం వాడేవాళ్ళం. అందుకనే నాణ్యత అనేది మందుల్లో ఉన్నదా లేదా అని చెప్పేసి తెలుసుకోవటం, ఎక్కువ మందులు సప్లై చేస్తారు కాబట్టి ప్రభుత్వానికి చాలా కష్టంగా ఉండేది అప్పుడు. అందుకనే ఈ జనరిక్ మందులు అనేవి పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 15 to 20% ఆఫ్ బ్రాండెడ్ మందుల కన్నా ఇవి తక్కువగానే దొరుకుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి జనరిక్ మందులు నాణ్యత లేని మందులు కావని కాదు. జనరిక్ మందులు తయారు చేసే కంపెనీసు వాళ్ళు ప్రభుత్వం ద్వారా కొన్ని వెసులుబాటు తీసుకొని ట్యాక్స్ విషయంలో కానీ వ్యాట్ విషయంలో కానీ వాళ్ళు జనరిక్ మందులు అందజేస్తూ ఉన్నారు. ఆ మందుల్ని మనం ఇక్కడ ఈ ఔషధి ద్వారా కొన్ని జనరిక్ స్టోర్స్లో కూడా పెట్టి మనం ప్రజలకు సేవలు అందిస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు కాబట్టి దేశంలో అందరూ కూడాను ఈ ప్రాజెక్ట్ని ప్రోత్సహించడం జరిగింది. నేను కూడాను జనరిక్ మందులే కొని వేసుకుంటూ ఉంటాను ప్రస్తుతం, కేజీహెచ్లో లేని మందులు ఏమన్నా ఉంటే. కేజీహెచ్కు వచ్చిన రోగులు సర్వసాధారణంగా పేదవాళ్ళు. వాళ్ళకి బీపీ, షుగర్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వంటివి ఏం వచ్చినా జనరిక్ మందుల ద్వారా ఆదుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు కితాబిచ్చిన సంగతి తెలిసిందే. మరి అసలు ఈ జనరిక్ మందులు ఇంత తక్కువ ధరకు ఎలా లభ్యమవుతున్నాయో వివరించగలరా సార్? ఇది గవర్నమెంట్ పాలసీ చేసింది. జనరిక్ మందులు అనేవి యాక్చువల్గా ఒరిజినల్ ప్రోడక్ట్సే. ఈ ప్రోడక్ట్స్ని బ్రాండింగ్ కాకుండాను ఉన్నదే ఉన్నట్టుగానే ప్రోడక్ట్స్ని కెమికల్ నేమ్ ద్వారాను బయటకు తీసుకురావడం అనేది జనరిక్లో ఉన్న ప్రయోగాత్మకమైన మార్పు అనమాట. ఇప్పుడు ప్రిస్క్రిప్షన్లో కూడాను సిప్రోఫ్లాక్సిన్ ట్యాబ్లెట్ కావాలంటే మేము సిప్రోఫ్లాక్సిన్ ట్యాబ్లెట్ అనే రాయాలి, అది 500 1 గ్రామ్ అని. అలా కాకుండా బ్రాండెడ్ మందులు అయితే సిఫ్రాన్ అని ఉంటుంది. సిఫ్రాన్ అని ఆ మందు ఎప్పుడైతే బ్రాండ్ వాల్యూకి వెళ్ళిపోయిందో దాని మార్కెట్ విలువ కూడా పెరుగుతుంది. అందుకని అది సామాన్య మానవుడికి వచ్చేసరికి ఎక్కువ రేటుకి పడుతూ ఉంటుంది. జనరిక్ మందులు అలా కాకుండా 15 to 20% యాక్చువల్ ప్రొడక్షన్ కాస్ట్తోనే వాళ్ళు తక్కువ లాభంతో ఈ మందుల్ని జనరిక్ స్టోర్స్లోకి పంపించడం జరిగింది. వాటిని మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి డ్రగ్ నాణ్యత అనేది తప్పకుండా జనరిక్ మందుల్లోనూ బ్రాండెడ్ మందుల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే అది బ్రాండెడ్ కాబట్టి వాళ్ళకి కార్పొరేట్ పన్నులు ఎక్కువగా ఉంటాయి, ఇది నాన్ బ్రాండెడ్ కాబట్టి పన్నులు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఒక ఆర్డర్ పాస్ చేశారు సార్. ఏంటి అంటే ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాంట్లో కేవలం కెమికల్, ఆ డ్రగ్ నేమ్ కెమికల్ నేమ్ మాత్రమే రాయాలని. బట్ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఆ బ్రాండ్ నేమ్ రాస్తారు. సో ఇలా కాకుండా ఎవ్రీ డాక్టర్ ఎవరైతే ఈ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారో అందరూ కెమికల్ నేమ్ మాత్రమే దాంట్లో రాయాలని చెప్పేసి ఈ ఆర్డర్స్ ఒకటి పాస్ చేశారు. ఇది ఎంతవరకు అందరూ ఈ ఆర్డర్స్ని బ్లేమ్ చేయకుండా కరెక్ట్గా ఫాలో అవుతున్నారంటారు? మీరు చెప్పినట్టుగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్, స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ కూడాను డాక్టర్స్కి, మెడికల్ ప్రొఫెషన్కి కొన్ని ఇథిక్స్, కొన్ని గైడ్లైన్స్, కొన్ని రూల్స్ ఇవ్వటం అనేది జరిగిందండి. అయితే ఇక్కడ డాక్టర్, పేషెంట్ అండ్ ఫార్మకాలజికల్ ల్యాబొరేటరీస్ ఈ త్రికోణంలో మాకు ప్రథమం ఏంటంటే పేషెంట్కి మేము రాసిన మందులు బయట మార్కెట్లో దొరకాలి, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అయితే. సో ఆ సందర్భంలో ఏమవుతుందని అంటే ఈ మెడిసిన్స్ తయారు చేయటం, మెడిసిన్స్ని బ్రాండెడ్గా వాల్యూ తీసుకొచ్చుకోవటం అది పెద్ద కాంపిటేటివ్ అయిపోయింది. అదొక పెద్ద మహా రహస్యమయ, తెలియలేనంత పెద్ద రహస్యం అయిపోయింది ఆ ఇండస్ట్రీ, ఫార్మకలాజికల్ ఇండస్ట్రీ. సో ఆ ఇండస్ట్రీ వాళ్ళు లాభాపేక్షతోనే ఎక్కువ పనిచేస్తూ ఉంటారు కానీ లాభాపేక్ష లేకుండా పనిచేయరు. బికాజ్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ, దే వుడ్ లైక్ టు ఎర్న్ మనీ ఓవర్ ది ప్రోడక్ట్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారనంటే
జెనరిక్ మందులు అనేవి అందరూ సప్లై చేస్తే లాభాలు తక్కువగా ఉంటాయి కాబట్టి బ్రాండెడ్ వాల్యూస్ని తీసుకొని రీసెర్చ్ ల్యాబొరేటరీస్ మీద వీళ్ళు కోట్ల రూపాయలు వ్యయం చేసి జనరిక్ కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేసి ఆ ప్రోడక్ట్స్ని మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీలకు అమ్ముకుంటూ ఉంటారు. ఈ అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళు ఆ కంపెనీకి కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ రాయల్టీ అనేది వీళ్ళకి ఎప్పుడు కూడాను చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని కంపెనీ వాళ్ళు చాలా ఎక్కువ రాయల్టీ అడుగుతారు. మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి మీ ప్రోడక్ట్ని మేము మార్కెట్లో తీసుకెళ్ళడానికి మాకు ఇంత రాయల్టీ కావాలంటారు. సో వాళ్ళు అవి ఇచ్చుకోవాలి. అందుకనే అక్కడ అల్టిమేట్గా పేషెంట్ కాస్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మార్కెట్లో జనరిక్ మందులు తక్కువగా జరుగుతాయో, ఎప్పుడైతే మీరు అన్నట్టుగా కెమికల్ నేమ్తో ప్రోడక్ట్ బయటికి రావట్లేదో, అప్పుడు విధి లేక మెడికల్ ప్రొఫెషన్లో డాక్టర్స్ వాళ్ళు ప్రవేశపెట్టిన మందులు బ్రాండ్ నేమ్ రాయటం జరుగుతూ ఉంది. సో ఎక్కువ మార్కెట్ అనేది 70% మార్కెట్ ప్రైవేటు హాస్పిటల్స్లోనూ ప్రైవేట్ మార్కెట్లోనే జరుగుతూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో డాక్టర్స్ అనేవాళ్ళు ఒకప్పుడు జనరిక్ మందులు రాసి కెమికల్ మెడిసిన్స్ రాసినా కూడాను మార్కెట్లో దొరకవు. పేషెంట్ మళ్ళీ 4-5 షాపులు తిరిగేసి అయ్యా మీరు రాసిన మందులు దొరకలేదని చెప్పేసి మళ్ళీ మా దగ్గర రావడానికి వానికి 1 గంట 2 గంటల సమయం పడుతూ ఉంటుంది. సో పేషెంట్ అనేవాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు కాబట్టి వై షుడ్ పేషెంట్ గెట్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి డాక్టర్స్ బ్రాండెడ్ నేమ్స్ని రాయడానికి అలవాటు పడిపోయారు. అయితే దానికి భిన్నంగా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఏదైతే ప్రోడక్ట్స్ సప్లై చేస్తుందో అవే ప్రోడక్ట్స్ మేము రాస్తూ ఉంటాం. అయితే అక్కడక్కడ కొంతమంది డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడాను మనకి ఇక్కడ అలౌడ్ కాబట్టి ఆ బ్రాండ్ నేమ్స్ ఎక్కువగా రాయటం అలవాటు పడ్డోళ్ళు అప్పుడప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేని మెడిసిన్స్ ఏమన్నా రాద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు కూడాను బ్రాండెడ్ నేమ్స్ రాయటం జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం వారు అసలు బయటికి మందులు రాయకూడదని చెప్పేసి మాకు గైడ్లైన్స్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్స్కి. ఎప్పుడో ఒకప్పుడు పేషెంట్ని ఇష్టాన్ని బట్టి ఇక్కడ మందు లేకపోవటమో, లేకపోతే ఆ పేషెంట్కి మేమిచ్చే మందుల వల్ల అలర్జిక్ రియాక్షన్స్ రావటమో, అలాంటి సందర్భంలోనే మేము బయటికి రాస్తాం. కానీ లేకపోతే మిగతాటప్పుడు రాయకూడదు. యాక్చువల్గా మేము కెమికల్ నేమ్సే రాయాలి. కానీ విధి లేక పేషెంట్ ప్రాబ్లంకి గురవ్వకూడదు, బయట మార్కెట్లో అవైలబుల్ ఉంది రాయాలి కాబట్టి అవి రాయటం జరుగుతూ ఉంది. వెల్ సెడ్ సార్. మరి కేజీహెచ్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు ఈవినింగ్ టైంలో సొంత క్లినిక్లను నడుపుతూ కేజీహెచ్కు వచ్చిన రోగులను ప్రైవేట్ క్లినిక్లకు రమ్మంటున్నారు అనే అపవాదం ఒకటి ఉంది. మరి దీంతో మీరు ఏకీపిస్తారా? మీరే చెప్తున్నారు ఇది అపవాదని, కాబట్టి నిజం కాదనమాట. నిజంగా దాన్ని మాట్లాడుకుంటేనే అపవాదు, అభూత కల్పన, సృష్టి అని అంటాం. కాబట్టి దీనిలో 99% నిజం లేదు. ఎందుకంటే పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ జబ్బుకి ఈ డాక్టర్ బాగా పనిచేస్తాడని చెప్పేసి అన్నీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు డాక్టర్ని సూట్ చేసుకుంటాడు. ఈ రోజున వేసుకునే బట్టల దగ్గర నుంచి తినే ఆహారం వరకు కూడాను ఏ హోటల్కి వెళ్ళాలా, ఏ బ్రాండెడ్ దుస్తులు వేసుకోవాలి, ఏ దుస్తులు ఎంత ఎక్కువ ఖరీదుకు దొరుకుతాయని చెప్పేసి పేషెంట్కి ఆల్రెడీ తెలుసు. ఒకప్పుడు లాంటి మనస్తత్వం కాదు ఇప్పుడుది. జీవనశైలి మారింది. ఏ ఆహారం తింటే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయనేది మీడియా ద్వారా, పత్రికల ద్వారా, మరి సైంటిఫిక్ డెలిబరేషన్స్ ద్వారాను పేషెంట్కి చాలా వరకు అందుతుంది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా పేషెంట్లో అన్ని రంగాల్లోనూ జ్ఞానం కూడా తెలిసింది కాబట్టి వాళ్ళ సెలక్షన్ అనేది ప్రీ హ్యాండెడ్గానే చేసుకున్న తర్వాత వస్తారు. కేజీహెచ్కి వచ్చిన పేషెంట్ని సాయంత్రం పూట క్లినిక్ రండి అని చెప్పడం అనేది ఎవరూ చేయరు. ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ డిటర్మైన్ చేసుకొని వస్తాడు. కేజీహెచ్కి వెళ్తే ఫ్రీ వైద్యం, ఫ్రీ మందులు, ఫ్రీ సర్వీస్ అని. వాళ్ళు ఒకవేళ ఇక్కడ వైద్యం చేయకుండా నువ్వు ప్రైవేట్ క్లినిక్ రండి అని చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఆ రోజు కాకపోతే మరుసటి రోజైనా ఇంకొక యూనిట్ రోజు ఇంకొక డాక్టర్తో చూపించుకుంటారు, కానీ వాళ్ళు అలాగేమో రారు. అయితే సందర్భాన్ని బట్టి వీళ్ళకి ఇక్కడ సేవలు సరిగ్గా అందట్లేదు అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు, లేకపోతే సత్వరమే మాకు సేవలు అందించాలి, ఈరోజు అడ్మిట్ అయితే రేపే ఆపరేషన్ కావాలి, లేకపోతే ఫలానా రోజు మంచి రోజు కాబట్టి ఆపరేషన్ చేయించుకుంటాం, ఫలానా వార్డులో మరి బాగాలేదు, ఫలానా వార్డుకి వెళ్తే మాకు అన్ని సదుపాయాలు లేవు,
అక్కడ కేజీహెచ్కి వెళ్తే ఒకరోజు పరీక్షలు చేస్తారు, ఇంకో రోజు టెస్టులు చేయించుకోవాలా, ఇంకో రోజు రిపోర్ట్లు వస్తాయి. ఇవన్నీ తిరగటం ఎందుకు? ఎక్కడో ఒక్కడ మనం ప్రైవేట్కి వెళ్ళి చేసుకుంటే బాగు అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మంచి డాక్టర్లను వాళ్ళు సూట్ చేసుకొని వాళ్ళు ప్రైవేట్ క్లినిక్లకే వెళ్తారు. అంతేగాని ఇక్కడ ఉన్న పేషెంట్లు అక్కడికి రమ్మన్నా కూడా ఆల్రెడీ వాళ్ళ మైండ్ సెట్ అయిపోతుంది. వన్స్ మైండ్ సెట్ అయిపోయిన తర్వాత పేదవాళ్ళు, బడుగు వర్గాల వాళ్ళు ఎప్పుడు కూడా మారరు. వాళ్ళ పరిస్థితి పేదరికం కాబట్టి పేదరికం ఎప్పుడు వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటుంది. బయట క్లినిక్లు రావటం, ప్రైవేట్ వైద్యం చేసుకోవడం అనేది ఎక్కువగా ఉండదు. ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం పేషెంట్ అలాంటి మైండ్ సెట్తో లేరు. గతంలో రాష్ట్రంలో అమలు జరిగిన ఆరోగ్యశ్రీ కానీ, నేడు అమలవుతున్న ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానీ కేజీహెచ్ వంటి ప్రముఖ వైద్యశాలను నీరుగార్చిందని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆరోగ్యశ్రీ అనేది నిజంగా పేదల పాలిట పెన్నిది. దీన్ని స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏంటంటే వన్ మ్యాన్ వన్ వాల్యూ, హెల్త్ ఈజ్ హెల్త్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్తో ఆయన ఒక డాక్టర్గా, ఒక ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానిలో వందల రోగాల్ని చేర్చి రోగులకి సత్వరమే, ముఖ్యంగా వైట్ కార్డు హోల్డర్స్కి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బీపీఎల్ ఫ్యామిలీస్ అందరూ కూడాను కార్పొరేట్ రంగంతో ధీటుగా ఈ వైద్య సేవలు తీసుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అంత ఎక్కువగా డెవలప్ అవ్వలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ఎక్కువగా పెరగలేదు, డిమాండ్ను తట్టుకోవటం కష్టంగా ఉంది. అలాంటప్పుడు మనం ఒక పక్కన ప్రైవేట్ హాస్పిటల్తో ధీటైన వైద్యాన్ని మనం అందించాలని మంచి అమూల్యమైన స్ఫూర్తితో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని స్థాపించడం జరిగింది. దీనివలన కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకోలేని బీపీఎల్ ఫ్యామిలీస్ ఎంతోమంది వాళ్ళు వైద్య సేవలు అందించుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్ప్లాంటేషన్స్, నీ ఆపరేషన్స్, స్పైన్ ఆపరేషన్స్ చేయించుకోవడం జరిగింది. అయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్లో చాలా వరకు వాళ్ళు మాకు నష్టం వస్తుంది, ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వాళ్ళు మాకు ఇచ్చే రెమ్యునరేషన్ తక్కువగా ఉంటుందని చెప్పేసి చాలామంది పేషెంట్ని వాళ్ళు ఇప్పుడు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడాను కింగ్ జార్జ్ హాస్పిటల్కి వచ్చి ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందిస్తున్నారో అదే వైద్యాన్ని మా దగ్గర కూడా పొందుతూ ఉన్నారు. దీనివలన ప్రభుత్వానికి ఇటు రోగులు కూడాను చాలా మేలు జరుగుతూ ఉంది. ఒకప్పుడు బడ్జెట్ రూపంలో ప్రభుత్వాలు ఇవ్వలేనప్పుడు అదే మనీని మేము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా మేము ప్రజలకు సేవలు అందించి ఆ ట్రస్ట్ నుంచి వచ్చే లాభాలని ఇక్కడ సర్వీస్ అందించిన వాళ్ళు కొంత షేర్ చేసుకుంటూ గవర్నమెంట్కి కూడాను మేము సింహభాగాన్ని ఇవ్వటం వల్ల అదే ఫండ్ తిరిగి మళ్ళా పేషెంట్లకు ఖర్చు పెట్టుకునేలాగా మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా మంచిది. ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళకి మంచిదో కాదో మాకు తెలియదు, కానీ ప్రభుత్వ హాస్పిటల్ మాత్రం చాలా మంచి పథకం ఇది. సత్వరమే వాళ్ళకి మరి సేవలు అందించడానికి ఈ పథకం ద్వారా చాలా ఎక్కువగా మంచి జరుగుతూ ఉంది. సార్, మరి తమిళనాడు ప్రభుత్వాన్ని తీసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్కు పెట్టే నిధుల్ని ప్రభుత్వ హాస్పిటల్కు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా తయారు చేశారు. ఆ అడుగుజాడలో మనం ఎందుకు నడవట్లేదంటారు? నడవలేమా? యాక్చువల్గా హెల్త్ ఇండెక్స్ తీసుకుంటే మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలతో పోలిస్తే మీరు అన్నట్టుగా తమిళనాడు రాష్ట్రం ఎంజి రామచంద్ర గారి పరిపాలనలోనూ, అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారి ఆధ్వర్యంలో వాళ్ళు హెల్త్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ అలొకేషన్ కూడా ఎక్కువ చేసి పీపీపీ మోడల్స్ను కూడాను ఎంకరేజ్ చేసి వాళ్ళు అత్యాధునికమైన పరికరాలు సమకూర్చుకొని హాస్పిటల్స్ కూడాను మంచి మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారండి. అయితే టెరిషరీ కేర్ బాగానే ఉంది, కానీ పబ్లిక్ హెల్త్ రంగంకి వచ్చేసరికల్లే వాళ్ళు కూడాను ఎక్కువగా గణనీయమైన మార్పును చేయలేకపోయారు. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే మంచి ఆరోగ్యాన్ని అందించే రాష్ట్రంగా తయారైంది. దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు కూడాను పీపీపీ మోడ్ని మరి అంగీకరించి
ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ప్రవేశపెడుతూ ఉన్నారు. కొన్ని ఏరియా హాస్పిటల్ని డెవలప్ చేసి మంచి కార్పొరేట్ దిగ్గజాలకు ఇచ్చి వాటి రూపురేఖలను మార్చి మంచి నాణ్యమైన వైద్యాన్ని అందింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతము తల్లి బిడ్డ కార్యక్రమంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక వినూతనమైన కార్యక్రమం చేపట్టారు. ఆ వినూతనమైన కార్యక్రమం ఏంటంటే తల్లి డెలివరీ అయిన తర్వాత తల్లిని బిడ్డని 2వ రోజో 3వ రోజో మేమే మా ప్రభుత్వ వాహనంలోనే వాళ్ళ ఇంటికి మేము సురక్షితంగా దింపే వెసులుబాటు చేశారు. అది పాడేరు అవనండి, అరకు అవనండి, ఒకళ్ళున్నా ఇద్దరున్నా కూడాను మేము ఈరోజు వాళ్ళని సురక్షితంగా ఇంటికి పంపిస్తున్నాం. అదేవిధంగా పంపించేటప్పుడు బేబీకి సంరక్షణ కోసం NTR బేబీ కిట్స్ అని చెప్పేసి అవి కూడా మరి తయారు చేసి ఇస్తున్నారు. వాటి వలన ఏంటంటే బేబీకి ర్యాప్ చేసుకోవడానికి మంచి బ్లాంకెట్, లోపల మంచి సోప్ వాటరు, తర్వాత ఆ నాప్కిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వీటి వలన బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా ఏ దోమ వాళ్ళ మీద వాలకుండా ఉండేలాగా సంరక్షణ చేస్తున్నామండి. ఇది WHO వాళ్ళు కూడా గమనించేసి ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా దిగ్విజయంగా చేస్తున్నారో వాళ్ళు అడిగి కూడా తెలుసుకోవడానికి మన గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుందని చెప్పేసి మొన్న పూనం మాలకొండయ్య గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక వినూత్నమైన ప్రక్రియ ఏంటంటే చైల్డ్ అండ్ మదర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి కింగ్ జార్జ్ హాస్పిటల్లోనే ఒకటి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడవడానికి ప్లాన్ చేసింది. దీనివల్ల ఏంటంటే మాతా శిశు మరణాలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి, ఆ జరిగే తీరును బట్టి వాటిని పరిశీలించి అప్పటికప్పుడే డెలివరీ చేసే డాక్టర్ కానీ ఆపరేషన్ చేసిన డాక్టర్ కానీ ఎక్కడి నుంచో సూచనలు ఇచ్చి గైనకాలజిస్ట్ని ఒక పీడియాట్రిషియన్ని పెట్టేసి ఆన్లైన్లో మరి టెలిమెడిసిన్ అందించాలని చెప్పేసి తయారు చేసింది. అది కింగ్ జార్జ్ హాస్పిటల్లో 2-3 వారాల్లో దాన్ని కూడాను ప్రారంభించడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఫైన్ సార్, మరి మహారాష్ట్ర, ఢిల్లీలను ఆదర్శంగా తీసుకుంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ సంస్థలు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకుంటుంది. మీరు కూడా మరి KGHలో కార్పొరేట్ భాగస్వామ్యం తీసుకున్న ఆలోచనలు ఏమైనా ఉన్నారు? గవర్నమెంట్ పాలసీ ప్రకారము ప్రస్తుతము ఇన్ హౌసింగ్ సర్వీస్ అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారండి. దీనివల్ల ఏంటంటే కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ, రిటైర్ అయిన సీనియర్ ప్రొఫెసర్స్, సీనియర్ డాక్టర్స్ కానీ, అలానే అబ్రాడ్ నుంచి ఎవరైనా డాక్టర్స్ విజిట్కి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ సర్వీసెస్ని ఇక్కడ అందిస్తామంటే రోజులు కానీ గంటల తరబడి కూడాను వాళ్ళ సేవలో తీసుకోవడానికి మేము ఇప్పుడు రెడీగా ఉన్నామండి. అదేవిధంగా ఇప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కొత్తగా వచ్చిన వినూతనమైన పథకం. ఈ పథకంలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషను, ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ అన్నీ కూడాను PPP మోడ్లో చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. అదన్నీ జరిగితే కింగ్ జార్జ్ హాస్పిటల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలము, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయగలమని చెప్పేసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో మరి KGH విషయానికి వస్తే ఈ సెక్యూరిటీ, శానిటేషన్, దానిలో భాగంగానే ఈ గ్రీనరీ మన KGHలో చూసుకుంటే ఒక గ్రీన్ బెల్టే కనిపించింది. సో ఇవన్నీ డెవలప్ చేయడానికి అసలు ఎలా సాధ్యపడింది? ఒకవైపు ఈ రోగులు ఎవరైతే ఉన్నారో వారిని చూసుకుంటూ వారికి ఇంత పరిశుభ్రమైన వాతావరణం, ఇంత సురక్షితమైన వాతావరణం మీరు ఎలా కల్పించగలిగారు? అసలు ఒకప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్ గురించి చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉండేదండి. చాలా మురికిగా ఉంటుందని, బాత్రూమ్ సరిగ్గా ఉండవని, పరిసరాలు కూడాను చాలా అస్తవ్యస్తంగా సాలిడ్ వేస్తూ ఉండే అనేది అది ఒక విధంగా నిజమే. ఎందుకంటే అప్పట్లో ఉన్న శానిటరీ వర్కర్స్ చాలా వరకు కూడాను విధి నిర్వహణ సరిగ్గా చేసేవాళ్ళు కాదు. చాలా తక్కువ చదువుకునేవాళ్ళు, చదువులేని వాళ్ళు వచ్చేవాళ్ళు. ఏదో మనకు ఉద్యోగం వచ్చింది కదా, వాళ్ళు ఇచ్చే జీతంతో మనం పట్టుపోసుకుంటున్నాం అనుకునేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఒక మంచి జీవన విధానం కూడా ఉండేది కాదు. చాలా వరకు సిక్నెస్ ఆబ్సెంటేజ్ ఉండేది. చాలా వరకు వాళ్ళు మరి మత్తు పానీయాలకు కూడా అలవాటు పడి ఫ్రీక్వెంట్గా వాళ్ళు పనులు చేయకుండా మానేస్తూ ఉండేవాళ్ళు. సో అలాంటి జనరేషన్ అనేది ఇప్పుడు లేదు. వాళ్ళందరూ కూడాను రిటైర్ అయిపోయారు, కొంతమంది మరి గతించిపోయారు. ఇప్పుడు ఉన్న న్యూ శానిటేషన్ పాలసీ ప్రకారం ప్రభుత్వము వాళ్ళే ఒక మంచి శానిటరీ పాలసీని తీసుకొని మంచి కాంట్రాక్టర్ని మరి కేంద్రం నుంచి అంటే హైదరాబాద్ నుంచి అప్పట్లో వాళ్ళే సెలెక్ట్ చేసి మనకు పంపించడం జరిగిందండి. ఇప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్లో 234 మంది శానిటరీ వర్కర్స్ పనిచేస్తున్నారు.
వీళ్ళు 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటారు. మొదట ఫస్ట్ షిఫ్ట్లో ఎక్కువ మంది ఉంటారు, సెకండ్ షిఫ్ట్లోనూ నైట్ షిఫ్ట్లో కూడాను తక్కువ మంది ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఒక నిర్దిష్టమైన పాలసీ అనేది సైంటిఫిక్ శానిటేషన్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఒక వర్కర్ ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి కెమికల్స్ వాడాలి, ఎంత పని చేయాలని చెప్పేసి నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నది. దాని విధంగానే 10 మంది వర్కర్స్కి ఒక సూపర్వైజర్ అనేవాళ్ళు ఉంటారు. ఈ సూపర్వైజర్ క్యాడర్లో ఉన్నవాళ్ళు కొంచెం డిగ్రీ స్థాయిలో చదువుకున్న వాళ్ళు, ఆరోగ్యం గురించి శానిటైజేషన్ గురించి మంచి అవగాహన ఉన్నవాళ్ళే. సో వీళ్ళ వలన మేము 24 గంటలు కూడాను మంచి శానిటేషన్ అందించగలుగుతూ ఉన్నాము. ఈ శానిటేషన్ కూడాను ఎవ్రీ 15 డేస్కి మేము రివ్యూ చేస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ కూడాను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా మేము స్వచ్ఛాంధ్రప్రదేశ్ని పాటిస్తూ స్వచ్ఛ భారత్లో ఒక భాగంగా మేమే క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళతో పని చేపిస్తూ మా స్టూడెంట్స్ని మా డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేయటం వలన మాకు కూడాను చాలా ఎక్కువ అవగాహన వచ్చింది. శానిటేషన్లో మంచి సత్ఫలితాలు రావడానికి కారణం న్యూ శానిటేషన్ పాలసీ అండి. రెండవది సెక్యూరిటీ. అప్పట్లో ఒకప్పుడు సెక్యూరిటీ సరిగ్గా ఉండేది కాదు కాబట్టి ఒక్కొక్కసారి తల్లి బిడ్డ వార్డ్స్లో బిడ్డల్ని దొంగిలించిపోవటం, బిడ్డల్ని కుక్కలు తీసుకెళ్ళటం, పిల్లులు తీసుకెళ్ళటం ఇలాంటివన్నీ ఉండేవి. సో ఇవి ఎప్పుడున్నా ఏమన్నా కూడాను జరుగుతూ ఉండేవి. అలాంటి వాటికి ఇప్పుడు ఈ న్యూ సెక్యూరిటీ దానివల్ల చెక్ పెట్టడం జరిగింది. అంటే 10 బెడ్లు ఉంటే ఒక బ్లాక్లో ఒక గార్డు కంపల్సరీగా ఒక షిఫ్ట్లో ఉండాలి. అలా 20 మంది ఉన్న దగ్గర 2 గార్డులు పనిచేస్తూ ఉంటారు. సో ఈ గార్డింగ్ వ్యవస్థని మేము పటిష్టంగా చూస్తూ, రెండో విధంగా మంచి డెఫినేషన్, హై డెఫినేషన్ ఉన్న కెమెరాస్ని ఆ మార్గాల్లో పెట్టి ఎక్కడైతే థెఫ్ట్కి, ఎక్కడైతే మరి పని శుభ్రంగా చేయట్లేదో వాటిని మేము గమనించేసి 98 కెమెరాస్ కింగ్ జార్జ్ హాస్పిటల్ అమర్చడం జరిగింది. నేను నా రూమ్లో కూర్చొని ఏ విభాగంలో ఏ దారిలో ఏం జరుగుతుందో అని చెప్పేసి మానిటర్ చేసుకునే వ్యవస్థ ఈరోజు మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉంది. సో ఆ వ్యవస్థ ద్వారా మంచి గార్డ్స్ని మేము వేసుకుంటూ వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తా, వాళ్ళు మంచి వృత్తి ధర్మం పెట్టుకొని డెడికేటెడ్ సర్వీస్ చేసే విధంగా మేము వాళ్ళకి క్లాసులు తీసుకుంటూ ఉంటాం. డ్రిల్లింగ్ కూడా చేపిస్తూ ఉంటాం, మాక్ డ్రిల్లింగ్ కూడా చేస్తాం. సపోజ్ ఒక విభాగంలో ఎవరన్నా పేషెంట్ గొడవ చేసినా, ఒక దొంగ అక్కడ కనపడ్డాడు, దొంగిలించుకొని పోతున్నాడు అంటేనే మేము అందరిని కూడా అలర్ట్ చేసి వీళ్ళందరూ కూడాను దారి కాసేసి వాడిని పట్టుకొని మరి వాడిని శిక్షించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాహనాలు కూడా థెఫ్ట్ జరిగాయి ఒకప్పట్లో. ఇప్పుడు రీసెంట్గా ఒక వాహనాన్ని పేషెంట్ అటెండెంట్ తీసుకొని మరి అనకాపల్లి దగ్గరికి వెళ్ళాడు. మేము సీసీ కెమెరాలో చూసి వాడిని ఐడెంటిఫై చేయించేసి వాహనాన్ని మళ్ళీ మేము రికవర్ చేసాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఒకప్పుడు లేదు. టెక్నాలజీ మాకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మా దగ్గర ఇప్పుడు శానిటేషన్ కానీ సెక్యూరిటీ కానీ చాలా బాగా చేస్తున్నాం. ఇంకా మీరు అడిగిన గ్రీనరీ అనేది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఎలాగనో హరిత ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే. మనకి ఎక్కడైతే పచ్చని చెట్లు ఉంటాయో అక్కడ మంచి ఆక్సిజన్ మనకు లిబరేట్ చేస్తూ ఉంటాయి. మనం విడిచిన కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయుని అవి తీసుకుంటూ ఉంటుంది. సో పరిసరాల శుభ్రత, చెట్లు పెంచడం అనేది మన జీవన విధానంలో ఒక భాగం కాబట్టి దాన్ని కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్లో ఫేస్ లిఫ్ట్లో కింగ్ జార్జ్ హాస్పిటల్లో మరి గ్రీనరీని డెవలప్ చేయడం జరిగిందండి. ఆ గ్రీనరీని 2 గార్డెనర్స్ ప్రతిరోజు కూడాను దాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్ప్రింక్లర్స్ పెట్టి వాటర్ని కూడాను మేము మరి స్ప్రింక్లింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ గ్రీనరీ బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మాకు మంచి అట్మాస్ఫియర్ ఏర్పడుతూ ఉంది. ఒకప్పుడు ముక్కు మీద గుడ్డ పెట్టుకొని ఏళ్ళు పెట్టుకొని కింగ్ జార్జ్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఈ రోజున చక్కగా ఒక విశాలమైన మంచి హెరిటేజ్ ప్రాంతంకి వచ్చేసి మనం ఉంటున్నామనే ఫీలింగ్తో వెళ్ళాలని చెప్పేసి ఈరోజు మేము భావిస్తున్నాము. తప్పకుండా మాకు రెస్పాన్స్ అదే విధంగా వస్తూ ఉందండి. కాబట్టి మేము మా శానిటేషను సెక్యూరిటీకి మేము చాలా సంతృప్తిగా ఉన్నాం ప్రస్తుతం.
రైట్ సార్. మరి వైద్యో నారాయణో హరి అంటారు, అంటే మనకి కనిపిస్తున్న వైద్యులే ప్రత్యక్ష దైవాలుగా అందరూ భావిస్తారు. అంతేకాకుండా మేము ఏదైతే కేజీహెచ్లో చూసాం అక్కడ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇక్కడ నిజంగా డాక్టర్స్ కదండి వీళ్ళు దేవుళ్ళే అంటున్నారు. అలాంటి మీరు అంటే ఇప్పుడు మాకు కనిపిస్తున్న ప్రత్యక్ష దైవం అనే చెప్పుకోవచ్చు. సో అలాంటి మీరు ఈ వైద్యుడిగా కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు మీరు ప్రజలకు ఎటువంటి సేవలు అందించారు, అండ్ ఇంకా ఉన్న సర్వీస్ కాలంలో కూడా ఎలాంటి సేవలు అందించబోతున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మా క్షత్రియ వీర్ ప్రేక్షకులకు చెప్పండి సార్. నేను ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1976లో ఒక విద్యార్థిగా జాయిన్ అయ్యానండి. నాకు అదృష్టం ఏంటంటే ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ రావటమే. అప్పట్లో మాకు బోధించే ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చాలా మంచి విలువైన విద్యను మాకు అందించారు. డాక్టర్ వృత్తి అనేది కేవలం మెకానికల్ వృత్తి కాదు. ఇట్ ఈస్ నాట్ ఇంజనీరింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ అండ్ టు ఫర్గెట్ ఆఫ్టర్వర్డ్స్ అని చెప్పేసి. సో ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషిని సృష్టించలేని టైం అది. ఇప్పుడైతే టెస్ట్ ట్యూబ్ బేబీలను మనం సృష్టిస్తున్నాం. సో అలాంటి ప్రాణాన్ని కాపాడేది కేవలం ఒక డాక్టర్ వృత్తే. ఆ డాక్టర్ వృత్తిని చాలా నిబద్ధతగా పాటించాలని చెప్పేసి మాకు బోధన చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి ప్రొఫెసర్స్ దొరకటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వారికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నా. మంచి టీచర్ అనేవాడు ఉంటే ఏ విద్యార్థి అయినా చాలా మంచిగా తయారవుతాడు. అదేవిధంగా నేను వచ్చిన సామాజిక పరిస్థితులు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి గ్రామీణ ప్రాంతంలో మరి వైద్యం గురించి ఎన్ని కష్టాలు పడతారు. ఒక వైద్యుడి దగ్గర చేరాలంటే 20-30 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళేవాళ్ళు. అప్పట్లో రిక్షాల మీద కూడా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడంటే బస్సులు, ఇప్పుడు అంటే వాహనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సత్వరమే మనం వైద్యానికి వెళుతూ ఉన్నాం. అప్పట్లో ఆ నేపథ్యాన్ని చూసుకొని నేను భగవంతుడు నన్ను ఒక డాక్టర్గా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కువ సేవ చేయడానికి నన్ను ఎన్నుకున్నాడని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇప్పుడు మీరు చెప్పినట్టు మంచి జరిగితేనేమో దేవుడు లాంటి డాక్టరు, చెడు జరిగితేనేమో నారాయణ హరి అని చెప్పేసి అంటే హరిని తీసి హరి అంటాం మొదలెట్టారు. కాబట్టి అలాంటి హరి దానికి వెళ్లకుండా ఆరోగ్యాన్ని మంచిగా మనం అందించాలని చెప్పేసి నేను మరి చాలా నిబద్ధతో చదువుకున్నాను. అదేవిధంగా ట్రీట్మెంట్ అంటే జ్వరానికి అందరూ మందులు ఇవ్వగలరు, లేకపోతే విరోచనాలకు ఎవరైనా మందులు ఇవ్వగలరు. కానీ మనిషికి క్యాన్సర్ కానీ కుళ్ళిపోయిన అవయవాలు కానీ ఏదన్నా ఉంటే వాటిని ఒక్క సర్జనే తీయగలడు, ఒక్క నైఫే తీయగలదు. కాబట్టి ఆ నైఫ్ని పట్టుకొని నైపుణ్యం సంపాదించుకొని మంచి నిబద్ధతతో మరి సర్జరీ నేను నేర్చుకొని తిరిగి మళ్ళీ ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ మా బ్యాచ్ 122 మంది బ్యాచ్. కేజీహెచ్లో ఇంకా నాతో పోటీ పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా ముందు బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, నా వెనక బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం వారు మరి నన్ను ఎందుకు సూపరింటెండెంట్ పదవికి నియమించారో ఆ మధుర క్షణాలను నేను మర్చిపోలేను. ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని మొత్తం హోలిస్టిక్గా కింగ్ జార్జ్ హాస్పిటల్లో వచ్చే ప్రతి పేషెంట్కి కూడా మరి మంచి వైద్యం అందించి వాళ్ళని సత్వరమే చిరునవ్వుతో వాళ్ళని ఇంటికి పంపించాలని చెప్పేసి నా కోరిక. అలాంటిది జరిగినప్పుడు నేను చాలా తృప్తిగా మరి నా సర్వీస్ నుంచి రిటైర్ అవుతానని చెప్పేసి పత్రికాముఖంగాను మీ ఛానల్ ద్వారాను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఫైనల్గా మీరు మా క్షత్రియ వేరి ప్రేక్షకులకు అందించే ఒక హెల్తీ మెసేజ్ ఏదైనా? మీరే చెప్పారు, హెల్దీ బాడీ, హెల్దీ మైండ్, హెల్దీ అట్మాస్ఫియర్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మీ క్షత్రియ జయబేరి కూడా మంచి విలువైన సమాచారాన్ని, మంచి విలువైన మీడియాని క్రియేట్ చేసుకొని మీరు విలువలతో కూడిన మరి ప్రసారాలను చేస్తే తప్పకుండా మీరు కూడా హెల్దీగా, మీరు కూడాను బాగా డెవలప్ అవుతారని చెప్పేసి తెలియజేస్తూ మీకు క్రిస్మస్ సందర్భంగాను మరియు రాబోయే 2017 శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని, ఇంత మంచి సమాచారాన్ని కూడా మాకు అందజేశారు. వన్స్ అగైన్ మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.